మిమ్మల్ని అన్యాయానికి గురైన ఒక మహిళగా చూస్తారు, అది వాస్తవమా? ఇద్దరం ప్రేమించుకున్నాము, ఒకళ్ళకొకళ్ళం తోడుగా నిలబడదాం అనుకున్నాము. క్షమించాలి లక్ష్మీపార్వతి గారు, ఈ వయసులో ప్రేమ ఏంటి? శారీరక వ్యామోహం కాదు, అందులో 70 ఏళ్ల వయసులో శారీరక వ్యామోహాలు కాదు. అప్పుడు ఎంత వయసు తేడా ఉందండి మీకు ఎన్టీఆర్? 35 ఏళ్ళ తేడా. 35 ఏళ్ల తేడా. చాలా సంచలనం రేపిన విషయం, మీరు ఎన్టీఆర్ గారు ఒక బిడ్డని కావాలనుకున్నారండి. దురదృష్టం అక్కడ కూడా నన్ను వెంటాడింది, అది నిలబడలేకపోయింది. ఇప్పుడు కూడా తెలుస్తుందండి మిమ్మల్ని బాగా బాధ. మీరు ఎదుర్కొన్న అతి ఇంకా మర్చిపోలేని అవమానం ఏంటండి? ఒకే రోజు ఇంట్లో నాకు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ పట్టుకుపోయారు. ఒకే రోజు అన్నీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు అసలు ఏమి లేదు లక్ష్మీపార్వతి. ఏమి ఇళ్ళు తప్ప ఏమి లేదు. ఇళ్ళు కూడా నా కొడుకుది, నాది కూడా కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఎవరితో మీకు అంటే మాట ఉండదండి? అక్కర్లేదు, వాళ్ళ అభిమానాలు అక్కర్లేదు, వాళ్ళ ఆత్మీయతలు అక్కర్లేదు. తారక్ వస్తుంటాడండి, అంటే జూనియర్ ఎన్టీఆర్ మీ ఇంటికి వస్తుంటారా? ఆ బాబుని చిన్నప్పుడు చేరదీసింది నేను. మా గవర్నమెంట్ పడిపోయినాక అబ్బాయి కూడా రావటం మానేశారు. వాళ్ళ ప్రధాన అభ్యంతరం మా నాన్న జీవితంలోకి ఇంకొక స్త్రీ రావడం అని తట్టుకోలేకపోయారా? లేకపోతే ఆయనకుండే అధికారాన్ని చూసి మీరు వచ్చారని ఆపాదించి, అంటే వాళ్ళ మనోగతం ఎందుకు అలా ఉండింది? ఆయన కుటుంబంలో ప్రేమ అనేది తెలియదు, వాస్తవం నేను చెప్పే మాట అండి. ఎస్, 100%. ఆయన కొడుకులకు కానీ కూతుళ్ళకి కానీ వాళ్ళకి డబ్బు లేకపోతే అధికారమో తప్ప తండ్రి మీద ప్రేమ అనేది లేదు. అది ఆయన స్పష్టంగా చాలాసార్లు చెప్పారు ఆ మాట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూస్తే మీకు కలిగే అంటే భావన ఏమిటి? అవినీతికి రూపం గడితే చంద్రబాబు నాయుడు. అది అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. బాలకృష్ణ గారి చేతుల్లో ఒక పార్టీ పగ్గాలు పెడితే బెటర్ అవుతుందంటారా? కొంచెం స్వతహాగా అమాయకుడు, అందువల్ల అతనికి సాధ్యం కూడా కాదు. సో మీ ఏకైక లక్ష్యం, రాజకీయ సంకల్పం ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక వైపు ఒక హవాలా వచ్చి కొంత ఓట్ బ్యాంక్ మొన్న తీసుకెళ్ళిపోయారని చెప్పి విశ్లేషకులు చెప్పారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేకపోయారని చెప్పి. అతను లీడర్ కానే కాదు, పవన్ కళ్యాణ్ అస్సలు లీడర్ కాదు, కాలేడు కూడా. ఎందువల్ల? వాళ్ళ అన్నయ్య ఎంత ఫెయిల్ అయ్యారో అంతకంటే ఘోరంగా ఫెయిల్ అవుతాడు. నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను. ఎక్కడ ప్రశ్నలు? ఆయనే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది.